ఆయనకు తెలిసినవి రెండే రెండు, ఓట్లు తిట్లు. అయితే ఓట్లు పెడతాడు దొంగ ఓట్లు, లేదంటే తిట్లు తిడతాడు, బూతులు తిడతాడు. 32 నెలల ఏం చేసినామని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు. నేను అడుగుతున్నా, ఏమైనా మాట్లాడితే ఒకటే చిల్లర మాట మాట్లాడతాడు. ఏమంటాడు? ఏ జాతి నీది, నీది ఏం జాతి? నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, ఏ జాతి కూడా నీకు చెప్పాల్సిన టైం వచ్చింది. ఉద్యమ టైంలో ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కుబెట్టిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. ఉద్యమకారుల మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన పోరంబోకు జాతి అయితే మాది కాదు. వలస పాలకుల సంక నాకుతూ సమైక్యవాదుల సంచులు మోసిన దగుల్బాజీ జాతి మాది కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని 50 లక్షల రూపాయలతో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసి దొరికిపోయిన లుచ్చా జాతి అయితే మాది కాదు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల మీద 100ల కొద్ది కేసులు వేసి ఆపాలను చూసిన దివానగాళ్ల బ్యాచ్ అయితే మాది కాదు. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజల్ని రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు. ప్రాజెక్టులను బాంబులతో పేల్చేసే అధమ జాతి మాది కాదు. నీళ్లున్నా ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ జాతి కాదు మాది రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగుమని, బాయిల దుంకుమని, నీళ్లు అడిగితే రక్తం జల్లుకొమ్మని రాక్షస జాతి మాటలు మాట్లాడే జాతి మాది కాదు. అన్ని బాగు చేసి అప్పజెప్పినా ప్రజారంజకంగా పరిపాలించకుండా వానికి వీనికి మూటలు మోసి జనాలను హింసించే రాక్షస నికృష్ట జాతి మాది కాదు. తెలంగాణలో ఉన్నాయి రెండే రెండు జాతులు. ఒకటి తెలంగాణను ప్రేమించే జాతి, రెండోది రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి. ఎవడిది ఏ జాతో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. ఎవరు తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరు తెలంగాణను ఇవాళ వంచిస్తున్నాడో, ఎవడు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడో అందరికీ తెలుసు. నేను ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈయనకు బుద్ధి వస్తలేదు రేవంత్ రెడ్డికి. ఇవాళ రైతులు చచ్చిపోయినా మంచిర్యాల జిల్లాలో సోయి లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నా చేసినా పంటలు కొనుమని బుద్ధి లేదు. ఆయనకు తెలివి రాదు. అట్లాగే ఇవాళ చివరికి సూర్యాపేట జిల్లాలో గిరిజన రైతులు రక్తం జల్లిండ్రు పోయి. రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, పంట పొలాల మీద రక్తం జల్లుమంటుండు కదా, మేము రక్తం జల్లుతామని రక్తం జల్లితే కూడా ఈ ముఖ్యమంత్రి మనసు కరుగుతలేదు. అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. 4 సార్లు రైతు బంధే కొట్టిండి, ఇప్పటికి 4 సార్లు. ఒక్కసారి దయచేసి నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆ రోజు ఏం చెప్పిండు? రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిండు వరంగల్కు, వచ్చి ఏం డైలాగులు కొట్టిండు? మా కాంగ్రెస్ గుద్దుండ్రి మంచిర్యాలలో, మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని రైతులకు ఏమేం కళ్ళబొల్లి కబుర్లు చెప్పిండో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి కొడతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయాలని చెప్పి మన వాళ్ళని కొడతా ఉన్నాం. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। यह खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది.
రైతు డిక్లరేషన్ కాదు రైతు డిక్లరేషన్ ఒకటి కాదు రెండు కాదు 34 హామీలు ఇచ్చిండ్రు. నేను అడుగుతా మీరు చెప్పాలి దయచేసి. నేను అడుగుతా మీరు చెప్పండి. రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, ఇచ్చిండ్రా? ఇచ్చిరా లేదా? కొద్దిగా గట్టిగా చెప్పాలి. ఇచ్చిండ్రా లేదా? 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తాడు, ఆత్మీయ భరోసా ఇచ్చిండా? పత్తి వరి మిర్చి అన్నిటికీ బోనస్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? చివరి గింజ దాకా కొంటా అన్నాడు, ఇచ్చిండా? కొంటుండా? 24 గంటల కరెంట్ ఇస్తుండా? మరి మంచిర్యాలలో మనకు తెలిసి వచ్చిందా మార్పు అంటే ఎట్లుంటుందో? గిట్లుంటది. మరి ఎట్లుంటది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి మన ఒక రైతులకే కాదు అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండు. నేను పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని రాహుల్ గాంధీ డైలాగులు కొడితే, నిన్నగాక మొన్న యువ సంగ్రామ సదస్సు అని హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడనైతే మీటింగ్ పెట్టిరో మేము అక్కడనే పెట్టినాం. వరంగల్లో వాళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టినరో అక్కడనే పెట్టి రైతులను అడిగినాం. నిన్నగాక మొన్న పిల్లల్ని అడిగినాం 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. వాళ్ళైతే ఎట్లా మాట్లాడిరో మొన్న మీరు చూసే ఉంటారు. ఆడపిల్లలు ఎట్లా మాట్లాడిరో కూడా మీరు చూసే ఉంటారు. చూసినరా లేదా? ఎక్కడన్నా రేవంత్ రెడ్డి దొరికితే పొరపాటున పొట్టు కొట్టేటట్టున్నారు. గట్లాంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో. అందుకే నేను అంటా ఉన్నా, ఒకటి కాదు రెండు కాదు, రాష్ట్రంలో అందరినీ ముంచిండు, అందరినీ మోసం చేసిండు, ముసలోళ్ళని మోసం చేసిండు. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో 2,000 పెన్షన్ ఇస్తుండు. అక్క నవంబర్లో తీసుకుంటే 2,000, అక్క డిసెంబర్లో అయితే 4,000 అన్నాడా లేదా? నవంబర్లో 2,000, డిసెంబర్లో 4,000. ఆ ఇంటికాడ బిచ్చపోలు అడుక్కుంటారు చూడు, అక్క అమ్మ అని అట్లా అడుక్కున్నాడు. ఆడుకుంటే నిజమేనేమో అని నమ్మి ఓట్లేసింది. 4,000 అన్నాడు. అత్తకు 4,000, కోడలకు 2,500 అన్నాడు, ఇచ్చిండా? ఇప్పుడు అత్తకోడల పంచాయతీలు చాలైనాయి. 4,000, 2,500 గురించి అట్లాంటి పరిస్థితి. ఏదయా మరి నిరుద్యోగ భృతి పిల్లలకు చెప్తే 40 లక్షల మందికి 4,000 ఇస్తా అంటే నెలకు ఏమైనా 4,000 అంటే సడి లేదు, సప్పుడు లేదు. రైతులకు 15,000 ఏమా ఇస్తానో ఎడవైంది అంటే మాట్లాడాడు. కౌలు రైతుల సంగతి ఏందా, బాగా నరికితివి కదా అంటే మాట్లాడాడు. రైతు కూలీలు పొలం లేనోళ్ళు వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళకు కూడా చెప్తివి కదా నెలకు 1,000 రూపాయలని, వాళ్ళ సంగతి ఏంటంటే కుయ్యి లేదు కయ్యి లేదు. ఈ మధ్యన కొత్త రాగం నేర్చుకున్నాడు ఒకటి రేవంత్ రెడ్డి. ఏమంటుండే ఎరికేనా? ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడే. 3 నెలల పిల్లలు పుట్టరు అనేది మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారన్నట. సరే మాకు తెలియకపాయే, మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు పిల్లలు లేరు, మాకు తెలియదా? సరే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. 3 నెలల పిల్లలు పుట్టరు కరెక్టే. మరి 32 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమని విలువాలే? ఏమనాలి? నిన్ను శాతగానుడు అనాలనా? ఏమనాలి? నేనేమనలేదురా భయ్, మీరే అంటారు. నేను ఒక్కటే అంటున్నా, ఈ బట్టెవాజ్ ముఖ్యమంత్రి, ఈ దగాకోర్ కాంగ్రెస్ వీళ్ళను ఉరికిచ్చి కొడితే తప్ప మంచిర్యాలలో రేపు మనకు మళ్ళీ రైతు ప్రభుత్వం రాదు. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో మళ్ళీ రైతు ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, తెలంగాణలో మళ్ళీ రైతన్న కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే, తెలంగాణలో ఏ రైతు చనిపోయినా, ఏ రైతు మరి కుటుంబానికి ఏమైనా ఒక పెద్దన్నలాగా కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి వస్తే తప్ప ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావు.